ఇవాళ ఫ్లాక్స్ సీడ్స్తో కారం పొడి ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేయండి. ఇడ్లీలో కానీ, దోసలో కానీ లేదా వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా. 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను ఇక్కడ. లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ అలా వేపుకొని పక్కకు తీసుకోవాలి. కొన్ని మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను. అది ఆప్షనల్గా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ధనియాలు, జీలకర్ర, ఒక 10 లేదా 8 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువగా తినేట్లయితే కొంచెం ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఈ కారం పొడి ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా తయారు చేసుకోవచ్చు. మిక్సీ చేసుకునేప్పుడు మరీ సాఫ్ట్గా పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకుంటే మనం తినేప్పుడు కొంచెం క్రంచీగా చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ, ఇడ్లీ మీద కానీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఆహా అనాల్సిందే.